right? The bond is formed due to ikkada sharing of electrons between the atoms. ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది జరిగితే మనకి ఫార్మ్ అయ్యే బాండ్ ఏదంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ అనమాట. ఇందాక అయనిక్ బాండ్ ఫార్మ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ, బట్ ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం దీన్ని. క్లియర్, రైట్? సో ఎగ్జాంపుల్ O2, N2, ఇంకా HCl, H2O, CO2, C2H4, C2H2, ఓకే సారీ C2H4, ఎథిలిన్. సో ఇవన్నీ కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్స్ కింద మాట్లాడతాం. సో ఇక్కడ బాండ్ ఫార్మేషన్ గురించి చూసామనుకో, ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఇన్ O2. ఆక్సిజన్ మాలిక్యూల్లో చూద్దాం ఒకసారి. ఆక్సిజన్ 1s2, 2s2, 2p4. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. అంటే ఆక్సిజన్ పైన ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం ఆక్సిజన్ మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక ఆక్సిజన్ తీసుకుంటాం. సో దీని మీద కూడా 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఒక ఆటమ్ స్టేబుల్ అవ్వడానికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 6 ఉన్నాయి. ఇక్కడ 6 అది ఆటమ్ అనేది స్టేబుల్ అయ్యేదానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలంటే మనకి టోటల్ 8 ఎలక్ట్రాన్స్ కావాలి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. ఓకే, ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ షుడ్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ టు గెట్ స్టేబుల్. క్లియర్, రైట్? సో ఆక్సిజన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 6 ఉన్నాయి. ఇంకా స్టేబుల్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలా. సో 2 ఎలక్ట్రాన్స్ని ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటుందంటే పక్కన ఉన్న ఆక్సిజన్కి, నైబర్ ఆక్సిజన్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంది. రెడీ రింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడు, 4, 6, 8. ఓకే, 2, 4, 6, 8. సో ఆక్సిజన్ గెట్ స్టేబుల్ అయిపోయింది. సో దీనికి కూడా 2 ఎలక్ట్రాన్స్ కావాలా. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంది ఆక్సిజన్. సో ఒక్కొక్క రింగ్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ రింగ్లో 8, ఈ రింగ్లో 8. సో ఈచ్ ఆక్సిజన్ ఆటమ్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్. సో అక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఆక్సిజన్కి ఎప్పుడు కూడా డబుల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇది ఆక్సిజన్ మాలిక్యూల్లో ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్, అండ్ దిస్ ఈజ్ కోవలెంట్ బాండ్. నెక్స్ట్ ఇంకేముంది? N2 నైట్రోజన్ చూడు, ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ N అంటే 1s2, 2s2, 2p3. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి. అంటే నైట్రోజన్ మీద ఎన్ని ఉన్నాయి? 5. సో ఇంకొక నైట్రోజన్ మీద కూడా 5గా ఉంటాయి. సో ఈ నైట్రోజన్కి ఇంకా 3 కావాలా, 5 కదా. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 8 ఉండాలా, 8 ఉండాలా, 5 ఉన్నాయి, ఇంకా 3 కావాలా. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంది, ఈ 3 ఎలక్ట్రాన్స్ని ఇది షేర్ చేసుకుంది. సో ఈచ్ రింగ్లో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి అంటే 8 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. థస్ ద నైట్రోజన్ ఆటమ్ ఈ స్టేబుల్. సో వీటి మధ్య ఒక్కొక్క దానికి ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ నైట్రోజన్ ఆటమ్. రెండింటి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బి ద కోవలెంట్ బాండ్. ఓకే, రైట్. ఇంకేమున్నాయి ఇక్కడ? HCl చూద్దాం ఒకసారి. HCl హైడ్రోజన్ 1s1. అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. Cl 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి. ఇంకెన్ని కావాలా? ఇంకా ఒకటి కావాలా, ఒక ఎలక్ట్రాన్ కావాలా. సో సిఎల్కి 1, 2, 3, 4, 5, 6, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. ఇక్కడ హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంది అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. హైడ్రోజన్కి బాండ్ ఫార్మ్ అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలా. సో హైడ్రోజన్ అనేది హీలియం, ఒక ఎలక్ట్రాన్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే బాండ్ ఫామ్ అయిపోద్ది. రైట్, ఇక్కడ దీన్ని షేర్ చేసుకోవడం వల్ల ఏమంటే ఈ రింగ్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి చూడు, 2, 4, 6, 8.
సో మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయిపోయింది అండ్ దట్ విల్ బి ద కోవెలెంట్ బాండ్. క్లియర్? ఇట్లా. సో ఇలాగా ఈ మాలిక్యూల్స్లో ఏ బాండ్ ఫామ్ అయిపోద్ది అంటే కోవెలెంట్ బాండ్ ఫామ్ అయిపోద్ది అనమాట. రైట్, ఇవి ప్రాపర్టీస్ చూసామనుకో, ప్రాపర్టీస్ రైట్. అయానిక్ బాండ్స్ అనేవి ఆల్వేస్ సాలిడ్ స్టేట్లో ఉంటాయని మాట్లాడుకుంటాం. ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి, లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, దాంతోపాటు గ్యాస్ స్టేట్లో కూడా ఉంటాయి అన్నమాట. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రైట్, వీటికి లో బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ హై బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ లో బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనమాట. రైట్, ఇంకా కోవెలెంట్ కాంపౌండ్స్ ఆర్, కోవెలెంట్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ అన్నీ కూడా ఆల్వేస్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీకి బ్యాడ్ కండక్టర్స్ అనమాట ఏవంటే కోవెలెంట్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా. సో కొన్ని ఎక్సెప్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3D స్ట్రక్చర్ ఉన్నవి కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సో అలాంటి మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ ఉంది, డైమండ్, నెక్స్ట్ SiO2. సో ఇలాంటి వాటి మధ్యలో కోవెలెంట్ బాండ్ ఉంటుంది, బట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్స్ అనమాట, దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. బట్ రిమైనింగ్ కోవెలెంట్ కాంపౌండ్స్ అన్నీ కూడా బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఆల్ రైట్, ఇది కోవెలెంట్ కాంపౌండ్ గురించి.